ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఈజీగా బాగా రుచికరంగా ఈజీగా చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కడిగి శుభ్రం చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలన్నీ తరుక్కున్నాను. ఇదేంటంటే చాలామంది ఈ టమాటాలో గుజ్జుగా రావట్లేదు, ఇప్పుడు వచ్చే టమాటాల్లో నీరుండట్లేదు అనుకున్న వాళ్ళు, నేనైతే ఒక 3 టమాటాలని ఇలా జ్యూస్ చేసుకొని పెట్టుకుంటాను మిక్సీలో వేసుకొని. ఇప్పుడు గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కొంచెం నూనె వేసుకొని తిరగమాతకి సరిపడా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత నూనె వేడైందండి. 1 స్పూను తిరగమాత గింజలు, ఉల్లిపాయలు, ఒక 1/2 కేజీ క్యాలీఫ్లవర్ పువ్వు అయితే ఒక మోస్తరు చిన్న సైజు పువ్వు అయితే మీడియం పువ్వు తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేగనిచ్చి, చెప్పాను కదండి టమాటాలు ఈ మధ్య కొంచెం నీరు తక్కువగా ఉంటున్నాయి అని చాలామందికి గుజ్జు రావడం ఎలా అనుకుంటే చిట్కా అన్నమాట. ఒక 2 టమాటాలని అలా మిక్సీలో వేసుకున్నామంటే జ్యూస్ అవుతుంది. ఆ జ్యూస్ని మనం గిన్నెలో వేసుకొని కూర చేసుకోవచ్చు. కరివేపాకు వేసాను, కరివేపాకు వేసుకొని ఇవి ఆల్రెడీ నేను వేడి నీళ్ళల్లో ఇలా చేసుకున్నాను. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కడిగేసాను. అలా కడగడం వల్ల ఏంటంటే కొంచెం మగ్గుతాయి పురుగులు అలా ఏమన్నా ఉన్నా కూడా. నేను ఫ్రెష్దే తెచ్చుకున్నానండి. మా పిల్లలకి కొంచెం ఇలా పెద్దగా ముక్కలు ఉంటేనే ఇష్టం, అందుకని నేను కొంచెం పెద్దవే చేసుకున్నాను. మీకు ఇష్టమైతే చిన్న చిన్నవి కూడా చేసుకోండి. ఇదేలో ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో కడిగాను. అంత ఉప్పు నీళ్ళల్లో కడిగినాను, అంత ఉప్పు ఏం పట్టదు కాబట్టి కొంచెం ముక్కలు త్వరగా మగ్గడానికని కొంచెం ఉప్పు వేస్తున్నాను. చికెన్ కూడా సరిపోదండి ఈ టేస్ట్లో ఇలా చేసుకుంటే. ఈ ముక్కలతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలతో పాటు కొంచెం ఈ ముక్కలకి బాగా పట్టుద్దని కొద్దిసేపు మగ్గనియాలి. నీళ్లు పోసి మగ్గనిచ్చే కన్నా ఇలా నూనెలో మగ్గడం వల్లే టేస్ట్ బాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. నేను ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. 6 టమాటాల్లో 3 ముక్కలుగా కోసుకున్నాను. ఒక 3 టమాటాలు జ్యూస్లా వేసుకున్నాను. చూడండి, టమాటా అంతగా సరిపోయినట్లేదు కదా. నేను జ్యూస్ వేస్తాను కదా, టమాటా జ్యూస్ వేస్తాను, సరిపోతుందండి. ఇప్పుడు
ఇప్పుడు సగం మగ్గింది, మగ్గిని చూడండి. బాగా మగ్గకపోయినా సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ వేస్తాను. ఇప్పుడు పసుపు అది మెంతి పసుపు అండి, అందువల్ల కొంచెం ఎక్కువ వేస్తాను. మీరు మామూలు పసుపు అయినా వేసుకోవచ్చు. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తానండి. కూర బాగా ఉడికిందండి. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, వీడియో క్లిక్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని కొంచెం ఉప్పేసిన వేడి నీళ్ళల్లో తీసుకుంటే మనకు తొందరగా మగ్గుతాయి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు మిక్సీకి, ఒక ఉల్లిపాయని తరగండి, 2 టమాటాలు మిక్సీకి వేసుకోండి, ఒక 3 టమాటాలు సన్నగా తరుక్కోండి. తిరుగుమాత పెట్టుకొని తిరుగుమాత గింజలు, ఉల్లిపాయ వేగనిచ్చి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పు చల్లండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. కొంచెం దగ్గర పడ్డాక నీరు లేదనుకున్నప్పుడు నీరు పోయకండి. ఈ టమాటా జ్యూస్ని వేయండి. కూర దగ్గర అవుతుంది ఇంకా అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని చివరి దాకా అందుకే చూడమన్నానండి. ఎందుకంటే ఇదిగోండి, ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం వేస్తాను, ఒక స్పూను వేస్తాను. ఈ పచ్చి కొబ్బరికి వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఒక్క చుక్క కూడా నేను వాటర్ పోయలేదు, గ్రేవీ కూడా వచ్చేసింది. ఇప్పుడు దించిపోయే ముందు కొత్తిమీర, కారం, పచ్చి కొబ్బరి ఇప్పుడే కదా వేసాం మనం. ఒక్క నిమిషం అలా మగ్గనిచ్చేసి ఇప్పుడు రుచికరమైన కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అద్భుతంగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసానండి.
అద్భుతంగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ.